మనము మెట్ల మీదే వెళ్ళాలి. ఈ మెట్టుల్లో ప్రాముఖ్యమైనది మనసును మార్చుకోవటం, రెండవది నీటి మూలమైనటువంటి బాప్తిస్మం, మూడవది పరిశుద్ధాత్మ నింపుదల. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి ఒక 4 అంశాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి విస్తారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఖండితంగా రాయించినటువంటి ప్రాముఖ్యమైన మాట, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పినాక నేను మిమ్మల్ని వాక్యంలోనికి నడిపిస్తాను. మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ కాదు. ఆత్మ స్వభావం కలిగిన ఒక గుంపు ఉంది, శరీర స్వభావం కలిగిన మరొక గుంపు ఉంది. మీరు మనసును పెట్టండి దయచేసి మాటలు. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు అక్కడ నశించిపోయిన వారందరూ ఎవరో తెలుసా? సమస్త శరీరులు అని అంటారు. అయ్యా గమనించండి, ఏమని చెప్పండి? ఆకాశము క్రింద ఉన్నటువంటి సమస్త శరీరులు ఏమైపోయారు? మనం దేవుని వాక్యాన్ని అక్కడ కొంచెం జరుగుతుంది కనుక మనం ఏం చేయాలంటే దాన్ని వెతుక్కొని ఒక స్పష్టత తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా 9వ వచనములో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం అంటే ఆత్మ స్వభావము దేవుని, దేవుడు ఆత్మ గనుక అని ఉంది. ఆత్మ స్వభావము కలిగిన పిల్లలందరూ ఆత్మగల దేవునికి పిల్లలు అని. తర్వాత ఏమన్నారు? అమ్మ కొంచెం అక్కడ మళ్ళా కొంచెం పైన చదవండి అమ్మా. ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాదు. మీరు సమయాన్ని కుదుర్చుకొని ఈ రోమపత్రిక 8వ అధ్యాయాన్ని పదే చదవండి. ఎలా చదవాలి అని అంటే ఒక 4 రంగుల పెన్ను మీరు తీసుకొని ఆత్మ అని ఉన్న ప్రతి చోట ఎర్రని ఆ పెన్నుతోటి ఇట్లా అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 5వ వచనం మీరు గమనిస్తే 5వ వచనం శరీరానుసారులు అంటే ఆత్మ సంబంధమైన ఒక స్వభావం మనకు రావాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. వారేమో దేవుని పిల్లలు. వారికి వేరుగా ఉన్న మరొక గుంపు ఏంటి అని అంటే శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి ఉన్న వ్యత్యాసం మళ్ళా 5వ వచనంలో చెప్తున్నారు. శరీరానుసారులు శరీర సంబంధమైన దాని మీద మనసు పెడతారు. నా వైపు చూడండి. ఎందుకు శరీర సంబంధమైన దాని మీదే మనసు పెడతారంటే అమ్మా ఇది చూడండి, ఆత్మ సంబంధమైనది వాళ్ళకి తెలియదు, మరుగుగా ఉంటుంది కనుక ఒక చిన్న తలబెట్టు కొరకు కూడా చాలా ప్రయాసపడతారు, బాధపడతారు. ఒక గోరు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే దాని కొరకు, స్కిన్కి ఏదైనా అయితే చర్మానికి దాన్ని బాగు చేసుకోవడానికి లక్షలు కోట్లు పెడతారు, ప్రయాసపడతారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాళ్ళకి తెలియదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది, శరీరము
మరలా మళ్ళీ ఇప్పుడు మనం మనసు పెట్టాల్సింది దేని మీద? ఆత్మ మీద. ఇప్పుడు మనం అందరం బ్రతికే ఉన్నాం. మనం బ్రతికున్నాం కదా అందరమే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం బ్రతికున్నాము అనే దానికి నిదర్శనం ఏంటి అని అంటే మనందరి శరీరాల్లో ఏముంది? ఈ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరానికి విలువ లేదు. ఎంత చక్కని వారైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత బలవంతులైనా, ఎన్ని విధులు ఉన్నా కానీ ఆ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, నా వైపు గమనించండి, శరీరాన్ని ఏం చేస్తాం మనం? ఒకవేళ ఈరోజు చనిపోయారు అనుకోండి, రేపు ఈ టైం దాకా కూడా ఉంచం. ఒకవేళ ఎవరన్నా లోకంలో గనులుగా ఎంచబడిన వారైతే ఒక 3 రోజులు 4 రోజులు, మహా అయితే 1 వారం రోజులు ఉంచుతారు. సో ఎప్పటికైనా 4 రోజులు అటు ఇటైనా శరీరాన్ని మాత్రం మనం ఏం చేయాలి చెప్పండి? పాతి పెట్టాలి, లేదంటే కాల్చివేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఉంచుకోవడానికైతే కుదురు. అలానే క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన ఒక గుంపు ఉంది, శరీర సంబంధమైన మరొక గుంపు. దీనికి నామకార్థ క్రైస్తవ్యం అంటుంది బయట. వీళ్ళు కూడా క్రైస్తవులే, కానీ ఇది నామకార్థం. ఇది శరీర సంబంధమైన దాని మీద మనసు పెట్టేది. కానీ ఆత్మ సంబంధమైనది ఏం చేస్తుంది అంటే మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మన పరిస్థితి ఏంటి? ఇక్కడుండి అక్కడికి సిద్ధపడటమే ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం. ఈ 5వ వచనంలో చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులుంటురు, ఆత్మానుసారులు ఆ ఆత్మ సంబంధమైన విషయముల మీద. చూడండి, మనసు ఎక్కడ ఉంటుంది? దాన్ని బట్టి మనం ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా మనకి అర్థమవుతుంది. మనమే అర్థంలో చూసుకున్నట్లుగా వాక్యములు మనము చూసుకోవచ్చు. దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చదవనక్కర్లేదు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పారు. నా వైపు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు. ఏం చెప్పండి? ఆత్మ సంబంధమైన దీనత ఉంది, శరీర సంబంధమైనటువంటి కలవరం కూడా ఉంది. ముఖం కొంచెం సింక్ అయింది అనుకోండి, కలర్ తగ్గింది అనుకోండి, ఆ బాధ వేరు, ఆ అవస్థ వేరు. కానీ ఆత్మ పరలోకానికి సిద్ధపడకపోతే ఆ బాధ వేరు. ఆత్మ విషయంలో దీనులం అయితే మనం ఆత్మ సంబంధం దాని మీద మనసు ఉంచుతున్నామని దాని అర్థం. శరీర సంబంధమైన దాని మీద మనం మనసు పెడుతుంటే శరీర సంబంధులు. కింద క్లారిటీ ఇచ్చాడు చూడండి, 2వ లైన్. శరీరానుసారమైన మనసు ఏంటంట చెప్పండి? ఇప్పుడు శరీరాన్ని ఏ రీతిగా మనం భూమిలో పాతి పెడతామో శరీర సంబంధమైన మనసు కూడా అది నరకానికే వెళ్తుంది. ఎందుకంటే ఆత్మ విషయమై దీనత వహించలేదు ఈ మనిషి. భూమి మీద బ్రతుకున్నప్పుడు, భక్తిని చేస్తున్నప్పుడు శరీర సంబంధమైన దాని మీద కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టాం కనుక ఇప్పుడు యవ్వన బిడ్డలు కానీ ఎలా హైట్ పెరగాలి, ఎలా చక్కగా కనబడాలి అన్నట్లుగా శరీరంగా ఒక ఆకారము అందంగా లేకపోతే అట్రాక్షన్గా సిద్ధపడుతూ ఉన్నప్పుడు అది శరీర సంబంధమైన మనసే. ఎప్పటికైనా మీరు గమనించండి, శరీరానికి ఉన్నది మరణమే. ఆ మరణం తర్వాత శరీరము ఏం కావాలి చెప్పండి? అది కుళ్ళి మట్టిలో కలిసిపోవాల్సిందే. శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవమును అద్దుగా చూడండి. ఆత్మ అనేది మీకు ఒక నిత్యమైనటువంటి జీవాన్ని కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు. నా వైపు గమనించండి దయచేసి, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాల్సినటువంటి మాటలు. ఈ మాటలని మనం ఇముడ్చుకుంటేనే మనం బ్రతుకుతాం యుగాలు.
ఈ ఈ పరిశుద్ధాత్మ గురించి మనం చెప్పుకునే అంశాలు త్వరగా చెప్పుకునే కాదు. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి మనిషికి చిన్న బిడ్డలకు ఉక్కు పెట్టించినట్లు, ఎలాగన్నా కానీ బిడ్డకు తినిపిస్తేనే బలం పెట్టుకుంటాడు. కనుక ఆత్మ సంబంధమైన ఒక స్వభావం సంఘానికి రాకపోతే అది జీవాన్ని పొందుకోదు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పారు, నీవు జీవించుతున్నావు అన్న పేరున్నది, కానీ చెప్పండి అంటే జీవించుతున్నావు కానీ మృతుడివే అంటున్నావు. ఏంటి అది? ఆ జీవం అంటే మృతుడైపోయే జీవం. అది నిత్య జీవం కాదు. నీ గుండెల్లో నిత్య జీవం ఉండాలి, నీ కుటుంబంలో నిత్య జీవం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం నింపబడాలి. ఆత్మ సంబంధమైన మనసు జీవనము, సమాధానము, రిలీఫ్నెస్. మీరు ఎన్ని అంశాలు తీసుకున్నా పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించిన అంశం. ఈ అంశం మనకు తెలియకపోతే ఏం అర్థం కాదు. చెప్పే పాస్టర్ గారు కూడా పిచ్చోడైపోతాడు మన దృష్టిలో. ఎందుకంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నప్పుడు ఆత్మదేవుడు తన మాటలను మనం బోధిస్తూ ఉంటే అవి మనకు వెలితనంగా కనబడతాయి. కనుక మన పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి ఇష్టపడాలి. మారు మనసు పొందాము, మంచి విషయమే. ఈ మారు మనసు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు ఉన్నటువంటి మన జీవిత విధానానికి, మన మనసుకి, మన మాటకి, మన చూపుకి, మన క్రియలకి ఇప్పుడు భక్తి చేస్తున్నప్పటికీ ఏమన్నా వ్యత్యాసాలు ఉన్నాయా లేవా? ఆ వ్యత్యాసాలు లేకపోతే, మార్పులు లేకపోతే మనం మారినట్లు కాదు. మారు మనసు విషయంలో కూడా ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. జస్ట్ మనం బైబిల్ తీసుకుంటున్నాము, ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం అని అంటే మన మనసు మారకపోతే మన మారు మనసు పొందినట్లు కాదు. రెండవది బాప్టిజం కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. బాప్టిజం ఎలా తీసుకున్నాము అంటే అయ్యా అప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, వాస్తవంగా మాకు తెలియదు. మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి, అది క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి, ఇద్దరికి బాప్టిజాలు ఉండాలి కాబట్టి మా బాప్టిజం ఇచ్చారు. అంటే మీకు మారు మనసు గురించి తెలియదు అంటే మాకేం తెలియదు అయ్యా, నేనేదో సరదాగా తిరుగుతూ ఉండేవాడిని అంటే ఆ బాప్టిజము మ్యారేజ్ బాప్టిజంగా చెల్లుతుందేమో కానీ దేవుని దగ్గర బాప్టిజం అది చల్లదు. ఎందుకంటే నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మకుండా అంటే నాకు నమ్మకం లేదు, ఏమీ లేదు, పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను బాప్టిజం తీసుకున్నాను అంటే నాకు పెళ్లి కావాలి. ఇలా బాప్టిజంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముందు నేను మీకు వివరించాను. బాప్టిజం కూడా ఆత్మదేవుడు మీకు ఎక్కడ బోధించాడో అక్కడే మీరు తీసుకోవటం న్యాయం. బాప్టిజం కూడా ఎక్కడ మీకు దేవుడు పరిశీలన ఇస్తున్నాడో, ఆత్మ వివేచన కలిగిస్తున్నాడో అక్కడే తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో భోజనం పెట్టారనుకోండి, ఎదురు బెదురు ఉన్నాయి అనుకుందాం. నేను భోజనం ఏమో ఇక్కడ చేశా, మా ఇంటికి వెళ్ళి చేయగలుగుతున్నా. ఎక్కడ తిన్నట్లు చెప్పండి. రెండు రెఫరెన్స్లు కూడా ఇస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక నపుంసకుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? కాదు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు? గాజాకు. ఆ వెళ్ళే మార్గంలో ఫిలిప్ అనే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నారంటే, అయ్యా అతను రథం మీద కూర్చొని వాక్యం చదువుతున్నాడు, తనకేం అర్థం కాలేదు, నువ్వు వెళ్ళి వివరించు అని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడే. చూడండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పినంటే ఎక్స్ప్లెయిన్ చేయి, వివరించు అన్నాడు. ఎవరు పంపించారు? ఆత్మదేవుడు పంపించారు. ఇది మంచి సబ్జెక్టు. మా ఊరికి దండం పెడితే అలసైపోతానేమోనని
నేను పెట్టలేకపోతున్నా, దండం పెట్టాను అనుకోండి. ఇప్పుడు మరి ఏం చేస్తాం అంటే అంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. గడ్డం పట్టుకునైనా కాలు పట్టుకునైనా నేర్పించాలి. ఎందుకంటే ఆత్మ నరకానికి పోయిందంటే అప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా కానీ బ్రతకడానికి వీలు లేదు. అవకాశాలు దేవుడికి ఈ ఆత్మదేవుని చేత నింపబడినటువంటి ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మ చేత పంపబడినటువంటి ఫిలిప్పు వెళ్ళి, అయ్యా మీరు చదువుతున్నది గ్రహించారా అని వివరించాను. అడిగాను. అడిగినప్పుడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎట్లా అర్థమైందయ్యా అని రథమెక్కి కూర్చోమని అతను వేడుకున్నాడు, రిక్వెస్ట్ చేశాడు. అతను కూడా చక్కగా అన్ని వివరించాడు. అతను ఏమన్నాడంటే, అయ్యా నేను చదువుతున్నాను, ఇది రచయితల గురించి రాయబడి ఉందా మరొకరి గురించి రాయబడి ఉందా అని నేను అడిగాను. అయ్యా రచయిత అంటే యెషయా అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇలా రాశారండి, ఇది ప్రవచనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉంది అని యేసును గురించినటువంటి సువార్త అంతా కూడా ఏం చేశాడు, వివరించాడు. ఈ క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు వారికి నీరు కనబడి బాగా గమనించండి. అంటే సేవకుడు ఆత్మదేవుడు ఎక్కడ ప్రయాసపడి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడో అక్కడే బాప్తిసం తీసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను నేను మీకు ఈ సందర్భం. అప్పుడు నపుంసకుడు ఏమన్నారు అంటే, అయ్యా నాకు రక్షణ కావాలి, ఇంత ప్రయాసపడి నాకు వివరించావు, నేను రక్షణ పొందుతానంటే ప్రభువైన యేసు దేవుని కుమారుడని హృదయంలో విశ్వసిస్తే నువ్వు పొందు, నేను విశ్వసిస్తున్నాను అని. అక్కడ ఏం జరిగింది చూడండి, ఎక్కడ 36 వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. నా వైపు చూడండి ఒకసారి. ఈయన ఇల్లొచ్చే మందిరం మామూలు మందిరం కాదు. యెరూషలేము దేవాలయం అంటే 46 సంవత్సరాలు కట్టారు. ఆ చర్చి ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి మంచి కట్టడ కలిగినటువంటి మందిరానికి ప్రతి వారం వెళ్ళొస్తూ ఉన్నాడు అతను. అయ్యా నువ్వు చెప్పేలే, నేను వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుంటా అనాలి కానీ అతి ప్రకారం చెప్పండి, అనాలా వద్దా? క్రమం అది కాదు. 46 సంవత్సరాలు అనేది నేను మీకు చూపిస్తా. ఎక్కడ 46 సంవత్సరాలు అనుకునేరు కాక. యోహాను సువార్త చాలా విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయము 20 చూడనమ్మా. 2:20 యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరముల కట్టిదే, నీవు 3 దినములలో దాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారంట? 46 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడో పల్లెటూరు నుండి మెదక్ చర్చికి వెళ్ళి వస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి. ఆ మధ్యలో నాలాంటి విద్య లేని బ్రాహ్మణుడు BMW కారులో వెళ్ళి వస్తున్నాడు. అతను ఆత్మదేవుడు చెప్తే నేను పరిగెత్తుతున్నా సరే ఆయన ఎక్కించుకున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు బాప్తిసం అంటే ఒప్పుకుంటాడు అక్కడ మధ్యలో? ఒప్పుకుంటారా? ఏం చెప్పట్లేదు మీరు. ఆత్మదేవుడు మన హృదయాన్ని స్పందింపు చేసినప్పుడు ఆ ఒత్తిడి మనం పక్కకి నెట్టకూడదు. లోపల దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వెంటనే అతను ఏం చేశాడు? రథాన్ని నిలిపివేశాడు. ఎక్కడికి వచ్చేద్దాం మనలో మనం. ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సేవకుల ద్వారా అయితే మనకు ఒక స్పష్టత ఇస్తున్నాడో అక్కడే మనము మారు మనసుతోని బాప్తిసం తీసుకోవాలి. ఒత్తిడి చేసినప్పుడు ఆ ఒత్తిడికి లోపడాలి, మనసును మార్చుకోవాలా, పశ్చాత్తాపడాలి, మార్పు కలిగి మనము నిజమైన బాప్తిసాన్ని అక్కడ మనము పొందుకోవాలి. రాత్రి మంచి సబ్జెక్టు మీరు బాప్తిసం ఇవ్వడానికి కూడా ఒక అర్హత ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహాను మీరు గమనించండి,
లూకా సువార్త 1:14 కొన్ని విషయాలు మనం కఠినంగా ఇబ్బందిగా అనిపిస్తాయి, కానీ సహించుకోవాలి, తప్పదు, మనం ఏం చేయలేం. ఇక్కడ మీరు పాయింట్ అవుట్ చేయవలసిన మాట ఏంటంటే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు. ఇప్పుడు నా వైపు నుండి దయచేసి మీరు ఆలోచించండి. నేను అంత వాక్యమే మీ ముందు ఉంచుతున్నాను. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నేను ఏం చేయలేను. దానికి ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలి అన్నా కానీ ఆ ఇచ్చే వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి. ఎందుకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఇంత ఖచ్చితంగా రాయించి ఇంత ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచాడంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుకి బాప్తిస్మం ఇవ్వాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లోక సంబంధమైనటువంటి వ్యక్తుల హృదయాలు దేవుని వైపు తిరగాలి అంటే ఆత్మపూర్ణుడైన సేవకుడైతేనే తిప్పగలుగుతాడు. కారణం ఏంటంటే సేవకుడు గొప్పతనం కాదు, ఆ సేవకుడు తన పాత స్వభావాన్ని చంపేసుకొని ఉంటాడు కనుక, ఆ వ్యక్తి గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు కనుక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల హృదయాన్ని లోకం నుండి ఎటువైపు తిప్పుతాడు? చెప్పండి. అందుకని సేవ ప్రారంభం నుండే ఆత్మదేవుని చేత నింపబడాలి, ఆత్మ సారథ్యంలోనే సేవకుడు నడిపించబడాలి. అందుకే ఇక్కడ ఉదాహరణ, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అన్నాడు. ఏమన్నా చెప్పండి. ఫిలిప్పు స్వతహాగా నడుస్తున్నవాడు కాదు, ఎవరు నడిపిస్తే నడిపించబడుతున్నాడు? చెప్పండి. పరిశుద్ధాత్మ పూర్ణులే బాప్తిస్మం ఇవ్వడానికి అర్హులు. పగల టీచరు, సాయంకాలం పాస్టర్ అయితే కుదరదు. వలలు విడిచిపెట్టిన వారే సేవకులు. జీవనోపాధి చేసుకుంటూ సేవ చేస్తే సేవ లెక్కలోనికి రాదు. ఒకవేళ సువార్త ప్రకటించుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి వివరించుకోవచ్చు, కానీ సంఘక్రమం బాప్తిస్మం ప్రభువుల ఆరాధన చేయాలంటే మస్టర్ షుడ్డుగా ఖచ్చితంగా ఆ సేవకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి. ఇది వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యము. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి సేవకులు మనకు వివరించినప్పుడు ఆ సేవకుల ఆధ్వర్యంలోనే మనం ఏం చేసుకోవాలి? చెప్పండి. బాప్తిస్మం తీసుకోవాలి. మొదటి సందర్భం ఓకేనా? మళ్ళా ఫిలిప్పు స్వతహాగా ఇటుపడితే అటు వెళ్ళట్లేదు. అక్కడ చూడండి 39వ వచనం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనం. మళ్ళీ మీరు అటు ఇటు కన్ఫ్యూజ్ కాకండి. వారు నీళ్ళల్లో నుండి, అది బాప్తిస్మం కార్యక్రమం అయిపోయినాక ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. అంటే ఫిలిప్పు ఎవరి సారథ్యంలో నడుస్తున్నాడు? అమ్మా అందరికి చూడండి, మీకు అన్నం పెడతా. ఇది ఉగ్గుపాల లాంటిది, ఎట్లాగైనా తినిపించాలి, తప్పదు. ఎవరి సారథ్యంలో రథం దగ్గరికి వెళ్ళాడు? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు, వివరించాడు, చక్కగా బాప్తిస్మం ఇచ్చాడు. ఏమండి, ఆ కార్యక్రమం అయిపోగానే కొంచెం రెస్ట్ తీసుకుంటానని సొంత ఆలోచన లేదు. అప్పుడు ప్రభువు ఆత్మ ఎక్కడికి దేవుడు చిత్తం చేయాలో, అంటే ఆత్మపూర్ణులైన సేవకులు సొంత ఆలోచన చేయరు. ఎక్కడ లాభం వస్తుంటే అక్కడికి వెళ్ళరు. వారు ఏం ఆలోచన చేస్తారు అంటే ఆత్మ ప్రేరేపణ కలిగే వెళ్తారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా చెప్పలేదా? ఇప్పుడు దేవుడు చెప్తే మేము ఇక్కడికి వస్తున్నాం, వద్దు ఆయన ఆగిపోమన్నాడు అనుకోండి, మేము ఆగిపోవాలి అంతే. బాగుంది కదా అని మన సొంత ఆలోచన మనం చేయకూడదు. సొంత ఆలోచన చేసినప్పుడు ఆత్మదేవుడు ప్రక్కన పెట్టి సొంత ఆలోచన చేసినాడు. అలాగే విశ్వాసులైన మీరు కూడా దేవుని వాక్యం విన్నప్పుడు చూడండి, ఆ వాక్యం
వాక్యం చేత మీ హృదయం మారుతున్నప్పుడు, ఒక పశ్చాత్తాపం కలుగుతున్నప్పుడు ఎక్కడ బాప్తిసం తీసుకోవాలా చెప్పండి? ఎక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గుండెల్లో ఉండి మనకు వివరిస్తున్నాడో, మన కొరకు ప్రయాస పెడుతున్నాడో. ప్రయాసం అంటే ఊరుకుంటుందండి, మాట్లాడుతుంటే బ్లడ్ ఖర్చు అయింది. బండి పోతుంది అనుకోండి, ఏం ఖర్చు అయింది? పెట్రోల్ ఖర్చు అయిపోయింది. ఆత్మదేవుడు మనం ప్రెజర్ చేస్తున్నాడో అక్కడే మారు మనసు పొంది నంబర్ 1 బాప్తిస్మం తీసుకోవాలి. రెండవది కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. వాస్తవం నేను వేరే సబ్జెక్ట్ అనుకున్నా, ఆత్మదేవుడు ఇలా నడిపిస్తున్నాడు మనల్ని. 16వ అధ్యాయము 30వ వచనం నుండి చూద్దాం. 25 నుండి 29 వరకు జరిగినటువంటి ఆ కార్యక్రమం ఏంటంటే, నా వైపు గమనించండి. పౌలు శీలలను వస్త్రాలు లాగి వేసి చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేశారు. వాళ్ళ అవన్నీ పట్టించుకోకుండా ఈ చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలలు చక్కగా ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు, నేను ముగిస్తాను, నా వైపు చూడండి, కొంచెం దయించండి. ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులన్నీ కదిలి, అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని దీపం తీసుకొని వచ్చి వాళ్ళని అడిగాడు, వాళ్ళకి నమస్కారం చేశాడు. ఈ 30వ వచనంలో అన్న మాట ఏంటంటే, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యారా రక్షణ పొందుటకు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించింది. అంటే ప్రయాసపడ్డారా? ప్రయాసపడలేదా? పౌలు శీలలు కూడా దేవుని ఆత్మ చేత పంపబడిన వారే. మీకు చూపిస్తా 13వ అధ్యాయం. అది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనము. వారు ప్రభువుని సేవించుతూ పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచు. మధ్యలో 15వ అధ్యాయంలో బర్నబా పక్కకి వెళ్తాడు. శరీర సంబంధమైన మనసు కొంచెం వచ్చింది అతనికి. కొంచెం వేరే స్నేహితుడిని ఆశించి, మార్కు అని మారు పేరు గల యోహాన్ని ఆశించేసి అతను వెళ్ళిపోయాడు ఈ టీంలో నుండి. ఆ తర్వాత 16వ అధ్యాయంలో పౌలు శీలను ఏర్పరచుకొని దేవుని కృపగా అప్పగించుకున్నాడు. నేను ఎందుకు ఈ వాక్యం చదివిస్తున్నా అంటే, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత ఎన్నుకోబడిన వారు. వీళ్ళు ఏం చేశారంటే, చక్కగా దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అక్కడ ఆ చెరసాల నాయకుడికి, తన ఇంటి వారికి 32 బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. ఎక్కడ పొందారు? ఎవరి దగ్గర తీసుకున్నారు? చెప్పాలి అయ్యగారు, అమ్మగారులో మీరు. ఎక్కడ ఆత్మదేవుడు ఎవరి గుండెల్లో ఉండి ప్రయాసపడ్డాడు ఆ సత్యాన్ని గ్రహించి. సహజంగా బాప్తిసాలు ఎలా ఉంటాయంటే, ఊర్లో బాప్తిసం ఎప్పుడు తీసుకుంటా అంటే జనవరి 1కి అందరూ తీసుకుంటారు ఊర్లో. నేను కూడా ఆ జనవరి 1 ఒకవేళ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏంటి టార్గెట్? ఈస్టర్. దీనికి దానికి ఎంత గ్యాప్ ఉంది? ఈరోజు ప్రభు వారు చెప్పారు, నేను దొంగొచ్చినట్లుగా వస్తాను, మీరు అనుకున్నది గడియలో వస్తాను అని ప్రభు చెప్పారా చెప్పలేదా? చెప్పి ఆత్మదేవుడు సాయకుడుగా ఉండి ఘోషిస్తూ ఉంటాడు. వెళ్ళిపోయిన వారు మనం చెప్పుకున్నాం కదా, ఆత్మదేవుడు అల్లాడుతున్నాడు. ఎందుకు అల్లాడుతున్నాడు? కానుకలు రాలేదన్నా. మరి ఎందుకు అల్లాడుతున్నాడు? నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదాన్ని ఒక ఆకారం చేయాలని, శూన్యమైపోయిన దాన్ని ఒక నూతన సృష్టిగా మార్చాలని. మనం బ్రతుకునే ఆత్మదేవుడు అల్లాడుతున్నాడు సావుకుని గుండెల్లో ఉండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, అక్కడనే మనం బ్రతుకుని సమర్పించుకోవాలి. వీళ్ళు కూడా రాత్రి పగలని చూడలేదు. చక్కగా
ఏం చేశారు వీళ్ళు? రాత్రి ఆ గడియలోనే వెంటనే అతడును అతని ఇంటి వారును వారందరూ బాప్తిస్మము పొందిరి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బాప్తిస్మం తీసుకునే విధానం నేను జస్ట్ కొంచెం టచ్ చేసి ఇది మళ్ళా మనం బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకో మరి ఇక్కడిక్కడే 2 రెఫరెన్స్ దగ్గరే సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఎవరి కోసమో నాకు తెలియదు, మీరే మనసును పెట్టాలి. అక్కడ స్పాట్ లో తీసుకున్నారు బాప్తిస్మం. ఇక్కడ కూడా మనం ఏది చేసినా వాక్యానుసారంగా చేస్తేనే ఆత్మపూర్వం అవుతాం. మన మనసుకు వచ్చినట్లుగా మనం చేసామనుకోండి, మనం ఆత్మపూర్వం కాకపోగా శరీర సంబంధం అవుతాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైతే శరీర సంబంధమైన మనసు ఏంటి? మరణము. మీరు సీరియస్ గా తీసుకోవాలి. అది చిన్నదిలాగే ఉంటుంది, కానీ మనకి తెలియపరిచేటప్పుడు అదే మనకు పునాది. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ పెద్ద విషయాలు ఏమన్నా రెండు అక్షరాలు పెద్ద విషయాలా? ఏబి పెద్ద విషయాలా? ఈ 2 1 2 పెద్ద విషయాలా? ఏం చిన్న విషయాలా? మనం చెప్పుకునేదానికి చూసేదానికి చిన్న విషయాలాగా ఉంటాయి, కానీ ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకున్నా, ఎంతటి విద్యావంతుడు కావాలనుకున్నా బేస్ ఇదే, పునాది ఇదే. నువ్వు ఆ 2 నేర్చుకోకపోతే నువ్వు పైకి అసలు వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే నీకు మొదట్లోనే టీచర్స్ ఏం చేస్తారు పిల్లల్ని, అవి 2 రావాలి. అసలు వీడికి ఈలే రావట్లేదు అమ్మా, అవి పెద్ద విషయం కాదుగా. అవి తర్వాత నేర్చుకుంటాడు. ఈ 2 పక్కన పడేసి నేను ట్రై చేశా. ఆలు ఒక వస్తుంది, 2 పెరిగి రావట్లా. మరి చదువు ఎలా వచ్చింది? ఈ 4 కదా రావట్లేదు. 4 తప్పించి మిగతా నేర్చుకున్నాం అనుకో, మనం అసలు పండితులు మనమే. అంతేనా? 1 to 3 నేర్చుకోకుండా మిగతా నేర్చుకున్నాం అనుకో, బేసిక్ ఉండాలి, మనకి పునాదులు ఉండాలా. ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు నేర్చుకునే మనం ముందుకు వెళ్ళాలి. మీరు యూట్యూబ్ లో కూడా చూడండి. ఏదన్నా మనం ఒకటి నేర్చుకునేటప్పుడు ఏఐ గురించి కానీ ఏదన్నా కానీ ఫోటోషాప్ ఏదన్నా తీసుకోండి, మీరు దీన్ని పక్కకు నెట్టొద్దు. ప్రారంభం నుండి జాగ్రత్తగా చూడండి. మీరు ఎక్కడన్నా మిస్ అయిపోయారనుకోండి, విన్నదాంతం వేస్ట్ అయిపోయింది. అర్థమవుతా? అందుకని మనం విన్నదాన్ని సార్థకం చేసుకోవాలి. నిన్న దైవజన్ లేసన్న గారు ఒక విషయం చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. యెహోషువ వేగుల వారిని పంపించాడు కదా ఎరుకొని చూసి రమ్మని. తెలుసా? పంపించాడా? పంపించలేదా? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరు చేర్చుకున్నారు? చేర్చుకున్నాక ఆమె మేలు చేసింది కదా వీళ్ళకి. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏమిచ్చారు ఆమెకి? చెప్పండి, ఏమిచ్చారు? పుల్లారెడ్డి స్వీట్ ఇచ్చారా? ఏమిచ్చారు? దారం ఎంత, దాని యొక్క ఇదంత వాల్యూ ఎంత? ఆఫ్టర్ కదా దారం అంటే ఎవరైనా అనుకునేది. ఆ దారంలోనే గొప్ప ప్రణాళిక ఉండింది. మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు కట్టుకున్న మంచి చీర, మంచి షర్టు, ప్యాంటు, అది ఒకప్పుడు దారమే. అదొక ఇప్పుడు నువ్వు 2000 పెట్టి మీట్లో లెనిన్ కొన్నామనుకోండి, అది లెనిన్ షర్టు కాకముందు అదేంటి? దారం. ఆ చిన్న ఆలోచనలోనే గొప్ప రక్షణ దాచి ఇచ్చాడు మన దేవుడు. దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నేత ఇది వేస్ట్ దానం, ఇది వేస్ట్ దానం, ఇది వేస్ట్ దానం, ఇది వేస్ట్ దానం, దానాలన్నీ పక్కన తీసి పడేసాడు అనుకో, మరి క్లాత్ ఎప్పుడు తయారైతే గుండా అయితా? అది ఎప్పటికీ కాదు. అందుకని ఆ చిన్న దారాన్ని, ఆ చిన్న దారంలో తన ఇంటికి రక్షణ చూసింది. నాకు ఏం చూసింది? ఆ చిన్న దారానికి విలువనిచ్చింది. ఎందుకంటే దారం కాదు అక్కడ ఇంపార్టెంట్. చెప్పినటువంటి సేవకులు ఉన్నారు,
పూర్ణులు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారు వెళ్తూ చెప్పినటువంటి చక్కని మాట ఏంటి అని అంటే, అమ్మా నీవు ఈ ఇంటికి ఈ సన్నని దారాన్ని ఎర్రని దారాన్ని కట్టుకొని నీవు నీకు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటిలో నువ్వు చేర్చుకో. వాళ్ళందరూ కూడా రక్షణలోకి వస్తారు. మేము ఎరుపు పట్టణాన్ని తగలబెట్టినప్పుడు ఇంట్లో ఉన్నవారు మాత్రం, నీతో ఉన్నవారు మాత్రమే బ్రతుకుంటారు సజీవులుగా. నిదర్శనం ఏంటి, రుజువు ఏమిచ్చారంటే సన్నని ఎర్రని దారం. అయితే దైవజనుడు అన్న మాట ఏంటంటే, అయ్యా ఇంత సన్నం దారం కట్టుకుంటే మేము రక్షణ పొందుతామా అని అడగలేదంట. ఈ రోజు కట్టాలా, ఒక వారం తర్వాత కడితే సరిపోదా అని అనలేదంట. వివరాలు ఆగాలు తీయలేదంట ఆవిడ. అది ఇదని మారు మాట మాట్లాడలేదు. వచ్చిన వారు ఆత్మపూర్ణులు కనుక, నాకు నా కుటుంబానికి రక్షణ కలిగించడానికి వచ్చారు కనుక దానికి విధేయతను కనపరిచింది ఆవిడ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు తర్వాత గమనిస్తే చరిత్రలో ఎరుకో పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మరణించారు. కానీ రాహాబును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె నేటికి ఇశ్రాయేలు మధ్యలో సజీవురాలుగా ఉండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సత్యము పాఠం ఏంటి అంటే, మనం బోధించేటప్పుడు విషయము చిన్నదిలాగే ఉంటుంది, మన బుర్రకెక్కినట్టే ఉంటుంది, కానీ అదే రక్షణ కలిగిస్తుంది. యెహోషువ వచ్చినప్పుడు చెప్తాడు, మనం ఒక ఆమెకు వాగ్దానం చేసాం కదా, ఆ ఇంటిలో ఎవరున్నారు సజీవులుగా మనందరం చేసుకోండి అంటే, ఆమె ఉంది, తన తల్లిదండ్రులు ఉన్నారు, తన రక్త సంబంధికులు అందరూ ఉంటే వారందరినీ ఇశ్రాయేలులో కలుపుతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషే, ఆత్మపూర్ణుడైన మనిషే వాగ్దానం చేసి తప్పకపోతే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మాటకు నువ్వు విలువనిస్తే నీకు, నీ కుటుంబానికి, సంఘానికి ఆయన విలువనిస్తాడు, రక్షణ ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు. ఆ మాటను మనం అలుసుగా తేలిగ్గా తీసుకోకూడదు, చాలా విలువగా తీసుకోవాలి. దేవుని మాట ఎలా ఉంటుందంటే, దేవుని ప్రియులారా, ఒక చిన్న మర్రి విత్తనం పడేస్తే పడిపోయింది, అందువల్ల ఆ మర్రి విత్తనం పడవలసినటువంటి చోట్లో పడితే ఆ మర్రి విత్తనమే మహావృక్షం అవుతుంది. మనము మర్రి విత్తనంలో మహావృక్షం లాంటి రక్షణ చూడగలగాల. మనము చిన్న మాటలే కదా మనం ప్రక్కన పడేసామనుకోండి, మనకి మన కుటుంబానికి రక్షణ కలగదు. మళ్ళీ ఇంకొక సందర్భం నేను చెప్తాను. ఏలియాని కేరీతి వాగు దగ్గర కాపుల ద్వారా పోషించడం అయిపోయినాక ప్రభు చెప్పారు, స్వయాన ఆయనే ఏలియాను కలిసి, అయ్యా నిన్ను పోషించుటకు నేను ఒక ఎవరిని ఏ విధవరాలు సిద్ధపరుస్తాను, నువ్వు వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు. సందర్భం చెప్తున్నా, చిన్న విషయాలు గొప్ప మేలు ఎలా చేస్తాయో, చిన్న దాంట్లోనే గొప్ప రక్షణ ఉంటుంది, గొప్ప లాభం ఉంటుంది. అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ చిన్న మాటలోనే నిత్యమైన జీవితాన్ని దాస్తాడు మన దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రానే వచ్చాడు, ఆమె పువ్వులు ఏరుకుంటుంది. ఒక మాట అడిగాడు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? అంటే మీకు తెలిసినటువంటి చరిత్రే ఇది, చదివిస్తే లేట్ అవుతుందని నేను చదివించట్లేదు. కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అన్నప్పుడు నీళ్ళు తీసుకొని రావడానికి ఆమె వెళ్తూ ఉంది. అమ్మా అలాగే ఏం చేస్తామంటే ఒక అప్పం కూడా తీసుకుంటామ్మా. ఏమన్నాడు? మనం సహజంగా మనం అనుకునే మాట ఏంటంటే, ఏలియాను పోషించడానికి వెధవల దగ్గరికి పంపించాడు దేవుడని మనం అనుకుంటున్నాం. కొంచెం ముందుకు వెళ్ళినాక వాస్తవం ఏంటో మనకు తెలుస్తూ ఉంది. ఆమె ఏం చేసిందంటే, అయ్యా ఏంటి తొట్టిలో పట్టిన పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, ఈ కొంచెం ఒక రొట్టె చేసుకొని ఈరోజు మేము తిని రేపటి నుంచి మేము మరణం కొరకు ఎదురు చూడాలి, ఇది అయ్యా మా పరిస్థితి అంటే, అక్కడ ఏలియా ఒక అద్భుతమైన మాట పలుకుతాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం.
అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడద్దు, పోయి నేను చెప్పినట్లుగా చేయము, చేసుకును, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. ఇది మీరు పాయింట్ అవుట్ చేయాల్సింది. ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా సెలవిస్తున్నా. నా వైపు చూడండి ఒకసారి, చూడండి. చెప్పింది ఎవరి మాట? చెప్పింది ఎవరి మాట? ఏలియా. ఎవరు చెప్పారని చెప్తున్నాడు? ఎందుకు అంటే ఏలియా దేవుని ఆత్మ గల మనుషుడు. ఎలీషా వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఏలియా నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలి ఎలీషా అంటే, అయ్యా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు కావాలన్నాక అన్నాడు. ఏంటి? ప్రతి నిబంధనలో కూడా చెప్పాడు, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరంటే ఏలియా ఆత్మ కలిగిన వాడు. నేను ఎందుకు ఈ మాటను ప్రస్తావిస్తున్నా అంటే ఏలియా ఆత్మ పూర్ణుడు అని తెలియడానికి చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా గుండెల్లో ఉండి సెలవిచ్చినటువంటి మాట విని అప్పటి వరకు తన తీర్మానం, నిర్ణయం వేరే ఉంది. ఎప్పుడైతే ఆ మాట ఆలకించిందో ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడని ఆమె ఏం చేస్తుందో తెలుసా? కింద వచనం చదవండి. అంతటా ఆమె వెళ్ళి ఏంటంట కనబడుతుంది ఆకారానికి ఏలియాని. కనబడిన దేవుడు ఏలియా గుండెల్లో ఆత్మ స్వరూపుగా ఉన్నాడు. మనం ఆకారాన్ని చూస్తే వాళ్ళ మాటలు వినేదానికి ఇష్టపడం. నా వైపు చూడండి, నేనన్నా కనీసం తెల్ల బట్టలు వేసుకొని ఉన్నా. ఏదే పరిస్థితి ఏంటో తెలుసా? మొల చుట్టూ తోలు కట్టి భుజం మీద ఏంటి గొంగడి, అది డ్రస్. అర్థమైందా? వినేదానికి చూసేదానికి ఇష్టపడరు ఎవరు, కానీ వారి గుండెలు ఎవరు ఉన్నారు? అందుకే నిజమైన సేవకుడు తాటి చెట్టులాగా, ఈత చెట్టులాగా. ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, కానీ దాన్ని కట్టేసి లోపల చూస్తే ఒక మృదువైన పదార్థం ఉంటుంది. అదే దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన పుత్రుడైనటువంటి పౌలు గారు అంటారు, మేము చాలా మందికి మురికిగా ఉన్నాము, చాలా మందికి దరిద్రంగా కనబడుతున్నాము, అయితే చాలా మందికి ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాము. నిత్య జీవం అనే ఐశ్వర్యము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రోజు పిడుగుతులు తింటున్నాము, దూషింపబడుతున్నాము, చదవబడుతున్నాము, కానీ లోకానికి ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాము. నిత్య ఐశ్వర్యము. ఎవరున్నారు లోపల? లోపల ఎవరున్నారంటే ఇక నువ్వు జీవించేవాడిని నేను కాను, క్రీస్తు ఆత్మ నాలో. అదే పౌలుగా ఏలియాలో కూడా అదే ఆత్మ నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఈ యొక్క వెధవరాలు ఏం చేసింది? మారు మాట మాట్లాడకుండా. ఇప్పుడు నేనే మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఆ పూటకే ఉంది ఆహారం. ఇప్పుడంటే అన్ని బాగున్నాయి అనుకోండి, మరలా ఒకవేళ దేవుని దయ వల్ల కరోనా వచ్చి ఇంకా భయంకరంగా లాక్డౌన్ పెట్టి ఒకవేళ నేనే మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఇద్దరికే ఉంది తిండి, మనసు రోజుకి లేదు. ఏం పరిస్థితి? రానిస్తారా ఇంటికి? అసలు రానిస్తారా ఇంటికి? కానీ ఆమె మారు మాట మాట్లాడకుండా ఏం చేస్తుందో తెలుసా? చదవండి. ఏలియా చెప్పిన మాట చొప్పున, ఏలియా మాట కాదు విలువ, ఏలియా గుండెల్లో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి చొప్పున చేయగా అతడును, ఇందాక నేను ఒక మాట మీకు గుర్తు చేస్తానన్నాను. ఏమనంటే ఏలియాని పోషించడానికి దేవుడు అక్కడ పంపించాడని మనం అనుకుంటున్నాం కదా. ఏలియా దేవుని మనసును తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మాటకు విధేయతను కనుపరిచినప్పుడు ఇక్కడ ఏలియాని గురించి కూడా మనము మెచ్చుకోదగిన విషయం ఏంటంటే గొప్ప ఇంటికి పంపించదా, ఏలియా మనసును చూద్దామని.
పేద విధవరాలంటే ఈయనేమంటాడో చూద్దాం ఆన్సర్కి. అయ్యా రాజు దగ్గరికి పంపించవచ్చు కదా. ఈరోజు సేవకులు కారు మంచి బిల్డింగ్ ఉన్న విశ్వాసం ఒక రకంగా చూస్తారు, కాలి నడకొచ్చిన విశ్వాసం మరొక రకంగా. లేదా అలాంటి సేవకులు 1000 రూపాయల కానుకిస్తే ఒక రకంగా, 100 రూపాయల కానుకిస్తే మరొక రకంగా, చదువుకొని ఒక రకంగా, చదువు లేకపోతే తప్పు. ఆత్మపూర్ణులు అలా వెళ్ళకూడదు, వెళ్ళరు కూడా అనేదానికి నిదర్శనం ఇది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను పోషణ మాత్రమే కాదు కానీ ఇతను విధేయతను కనపరచడం వలన ఏం చేశాడు దేవుడు? అతడును అంటే ఏలియా, ఆమె అంటే వెధవరాలు, ఆమె ఇంటి వారంటే కుమారుడు, తల్లిదండ్రులు, బంధువులు అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. భోజనానికి టిఫిన్కి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? ఏంటి వ్యత్యాసం? భోజనానికి టిఫిన్కి ఏంటి వ్యత్యాసం? టిఫిన్ చేసామనుకోండి, ఒక 10 ఇడ్లీలు తింటాం, అయిపోయింది, అంతే కదా. ఒక 8 తింటాం, 4 పూరీలు, 2 చపాతీ, అవి టిఫిన్ అయితే. భోజనం అయితే అన్నారు అంటే తృప్తిగా. ఆత్మపూర్ణులైన సేవకులైన విశ్వాసులైన విశ్వాసం మీదే నడుస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ కింద ఏమని రాశారు ఇంకా చూడండి. అదిగో చదివించిన ప్రకారము, అదిగో అయిపోలేదు. చదువు ఇంకేమనుందా? కాదు కాదు, చూడండి ఎలా ఇది సాధ్యము అంటే నా వైపు చూడండి. పోయిన వారం చదువుకున్నట్లుగానే నిరాకారముగాను శూన్యముగాను ఉన్న దాన్ని బాగు చేయగలిగిన దేవుడు. ఆ తర్వాత ఆయన అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట, వెలుగు కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సముద్రము కలుగునుగాక, జలచరములు కలుగునుగాక అని ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు మనం దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మపూర్ణులుగా ఉంటే ఆ తొట్టిలో పిండిని వృద్ధిపరచలేదా? బుడ్డిలో నూనెని వృద్ధిపరచలేదా? చెప్పినప్పుడు అది చిన్న మాటలాగే ఉంది, పాటిస్తే చాలా గొప్ప ప్రతిఫలం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇవన్నీ జరగడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అక్కడ చెప్పాడు ఏమని, మీలో ఏమన్నాడు? రోమపత్రిక 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా, ఆత్మ స్వభావం కలవారు సేవకులైతే ఆయన చెప్పినట్లుగా లోబడతారు. ఆత్మ స్వభావం కలిగినటువంటి విశ్వాసులైతే ఆత్మదేవుడు చెప్పినట్లుగానే నడుస్తారు. ఆత్మదేవునికి ఎదురు మాట్లాడు. తప్పుగా అనుకోకండి పెద్దలు. అందరూ లేచి మనం దేవుడిని ఆనందిస్తామంటే కొంతమంది కూర్చున్నారు, కొంతమంది లేచారు. అంటే మనకు మాట చిన్నదిలాగే అనిపించింది కానీ ఏమో నీ కోసం దాంట్లో ఏమన్నా ఆరోగ్యం దాచిపెట్టేదేమో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం నడుములో, చేతులు, కాళ్ళు బాగుండవు. ఏమంటాడు? అయ్యా రోజు 2 అడుగులు వేయి. 70 సంవత్సరాల వయసు అతన్ని ఎట్లా నడిపించాల్సి వస్తుంది? 2 అడుగులు వేసి 2 అడుగులు చాలు, కూర్చొని పెట్టండి. మళ్ళీ మరుసటి రోజు 4 అడుగులు వేయించాలి, మళ్ళీ 4 అడుగులు, మళ్ళీ మరుసటి రోజు ఇక మనతో పనిలేదు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? అది క్రమం. చిన్న దాంట్లోనే పెద్ద దారి ఉంటుంది. ఏమో మనకు తెలియదు, దేవుడు దాచుతాడు. ఎందుకు ప్రేరేపిస్తాడు మనకు తెలియదు. అందరూ దయచేసి మోకరించండి అంటే మోకరించగలరా? లేవండి అన్నప్పుడు లేవాలి, పోండంటే పోతా ఉంటుంది. అది దేవుని మాటగా మనం తీసుకున్నప్పుడు ఆ మాట దేవుని మాటగానే క్రియ చేస్తుంది మనలో. ఇది ఎవరు చెప్తారు ఖండితంగా అంటే ఆత్మపూర్ణులైన సేవకులు మాత్రమే చెప్తారు, అందరూ చెప్పరు. నిజమైనటువంటి వైద్యుడు ఏం చేస్తాడంటే వాడు డాక్టర్ కదండి, రాక్షసుడు.
ఎవరంట? రాక్షసుడు. సంవత్సరాల తరబడి ఉంది గడ్డ. డాక్టర్ ఏం చేస్తున్నాడు? వెళ్ళగానే గట్టి పట్టుకొని తిడుతున్నాడు. డాక్టర్ కాదయ్యా వాడు. ఎవడాడు? రాక్షసుడు. ఆ రాక్షసుడు అనే పదం వెనకాల చాలా మృదువైన ప్రేమ ఉంది, గుర్తుపెట్టాలి. దాని పిండి అంత తీసేసి మందేసి కట్టుకట్టిన హాయిగా నిద్రపోతున్నాడు. డాక్టర్ గారు రాక్షసుడు అనుకున్నాను కానీ రాక్షసుడు కాదండి. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. గాయం రాకపోతే అది మానదు, మంచిగా కాదు. దేవుడి మాట అనేది స్వచ్ఛమైనది. మనలో బాధగా అనిపించిన మన గొప్ప రక్షణ కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నిజమైన మారు మనసు పొందాలి. దేవుడు ఎక్కడైతే మన కొరకు ఏ సేవకులతో అయితే ప్రయాసపడి దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాడో అక్కడ మనం బాప్తిసం తీసుకోవాలి. మూడవది, దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. ఆత్మ స్వభావం గలవారం అయితేనే మనం దేవుని సంబంధం అవుతాము, లేకపోతే ఆయన వారు మనము కాము. ఫైనల్గా చదివేసేయమ్మా 8, 9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. నా బట్టి చూడండి, మీ అందరిలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నారా లేదా మీరే పరిశీలన చేసుకోవాలి.